హాయ్, వెల్కమ్ టు అషూస్ డైరీస్. చాలా రోజుల తర్వాత ఇంకా ఇట్లా మినీ బ్లాగ్ కొంచెం ఫుల్ లెంత్ వీడియో చేద్దాము అనుకున్నాను. ఈరోజు చేసేది వింటర్ ఫెస్ట్. మనకు లోకల్ ఏరియాస్లో వింటర్ ఫెస్ట్ అని ఉంటాయి, మనం చూసుకోవచ్చు. అంటే నేను ఎవ్రీ వీకెండ్ ఏమన్నా పిల్లలకి ఈవెంట్స్ ఉన్నాయా అవుట్డోర్ అని అలా చెక్ చేస్తూ ఉంటాను నియర్ మీ అని. మనకి ఏదో ఒకటి యాక్టివిటీస్ ఉంటాయి. ఇండియాలో ఇలాంటివి తక్కువ, కానీ మనకి ఇంటర్నేషనల్ మేబీ యూఎస్ఏ యూకే ఎక్కడైనా కానీ ఇలాంటి చిన్న చిన్న ఫెస్ట్లు ఉంటాయి. ఇక్కడ చూస్తే ప్రమోషన్స్ కూడా చేస్తారు. అంటే ఇంతకుముందు చూసినట్టు టెన్నిస్ బాల్ ఆడుతున్నారు, వాళ్ళు ప్రమోట్ చేయడానికి వచ్చారు, పిల్లలతో కాసేపు ఆడిపించారు. అండ్ చిన్న చిన్న గేమ్స్ కనెక్ట్, ఇలా బకెట్స్ని ల్యాడర్లా చేయడము. అండ్ యాక్చువల్గా ఇది మేము క్రిస్మస్ టైమ్స్లో వెళ్ళాము. అప్పుడైతే ఇంకా ఇట్లా శాంటాకి లెటర్ రాసి పోస్ట్ బాక్స్లో వేయాలి అని ఇక్కడ అందరూ పిల్లలు బిలీవ్ చేస్తారు. అంటే మనం ఏం రాస్తే ఆ కోరికలు నెరవేరుతాయని. అండ్ ఫ్రోజన్ లాగా ఇక్కడ ఐస్ స్కల్ప్చర్స్ కూడా ఉన్నాయి. దాని తర్వాత ఇంకా కొంచెం లోపలికి వెళ్తే ఇట్లా స్పిన్ వీల్ లాగా పెట్టేసి వీల్ తిప్పిన వాళ్ళకి ఏవో చిన్న చిన్న గిఫ్ట్స్ అట్లా ఇచ్చారు. మా పాప హాట్ చాక్లెట్ కావాలి అని కోరుకుంది, అది పాపం తనకు అదే వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మళ్ళీ ఇట్లా జింజర్ బ్రెడ్ హౌస్, బౌన్సీ హౌసెస్ అట్లా డిజైన్ చేసి పెట్టారు. ఇంకా మా వాడైతే ఫుల్గా ఎక్సైట్ అయ్యి బాగా ఆడుకున్నాడు. చాలా బాగుంటాయి ఇట్లాంటి చాలా యాక్టివిటీస్. మనకు వీకెండ్ ఉంటూనే ఉంటాయి పిల్లలకి. సో మనం రీసెర్చ్ చేయాలి కొంచెము. ఎవ్రీ వీకెండ్ టైం ఉన్నప్పుడు ఈవెంట్స్ ఫర్ కిడ్స్, ఫ్రెండ్లీ ఈవెంట్స్ నియర్ మీ అలా పెడితే, అంటే ప్రతిదీ మనము పెద్ద పెద్ద మనీ పెట్టి తీసుకువెళ్ళాల్సిన అవసరం లేదు. కొన్ని ఫ్రీ ఈవెంట్స్ ఉంటాయి, వాళ్ళని కూడా బయట తిప్పి ఎంటర్టైన్ చేసినట్టు ఉంటుంది. ఇక్కడ చూస్తే టిక్ టాక్తో ఐస్తో చేశారు. మస్తు ఫన్గా అనిపించింది అసలు. బాగా ఆడుకున్నారు పిల్లలు. టిక్ టాక్తో కూడా చేసేసారు. అంటే కొన్ని ప్లేసెస్లో అట్లా కొన్ని డిఫరెంట్ 2-3 పెట్టారు. తర్వాత ఇది కూడా సమ్ గేమ్, ఇది కూడా ఫన్ గేమ్. శాండ్ బ్యాగ్స్ ఉంటాయి, అట్లా మనం అక్కడ హోల్లో వేయాలి. అది కూడా ఐస్తోనే చేశారు. అమ్మో, అసలు అంటే ఐస్ కరుగుతలేదు అంటే ఒకసారి ఆలోచించండి ఎంత చల్లగా ఉందో అక్కడ. స్టిల్ మేము ఇంకా వెళ్ళి పిల్లల్ని అంటే ఫుల్గా రెడీ చేసి, ఐ మీన్ జాకెట్స్, స్వెటర్స్ అన్నీ వేసి వెళ్ళాము. ఇక్కడ ఇంకా ఫొటోస్ కూడా దిగుతున్నారు. అక్కడ చూస్తే ఎల్సా నిల్చొని ఉంది. ఇంకా మీన్ వైల్ మా పాప మా తమ్ముడు దుబాయ్ చాక్లెట్ క్రేప్ తీసుకొని వచ్చారు. భలే ఉన్నది ఫుడ్ అది. వాళ్ళు ఇంకా స్నాక్ లాగా బాగా ఎంజాయ్ చేశారు. లోపటంతా పిస్తాషియో సాస్తోని క్రేప్ బాగా వేశారు. ఇంకా మా పాప బయటికి వస్తే ఇట్లా ఫుడ్ని బాగా అన్నీ ట్రై చేస్తుంది. ఇక్కడ ఇంకా మా వాడికైతే మొత్తం ఆడుకోవడానికి ఏదో ఒకటి ఉంటే ఎంగేజ్ అయితే చాలు అనుకుంటా నేను. సో ఇట్లా బకెట్స్తోనే ఆడుతూ ఉంటే చాలా బాగున్నది. ఈవెంట్ మాత్రం మస్తు ఫ్రెండ్లీగా, కిడ్స్ ఫ్రెండ్లీగా అనిపించింది. అంటే పిజ్జా అలా కూడా ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి కొన్ని. బట్ చాలా చల్లగా ఉండే, ఎంత కవర్ చేసుకొని ఇంకా పిల్లల్ని ఎంగేజ్ చేసామో మేమైతే. ఏదో ఒక యాక్టివిటీ అనిపిస్తుంది. ఇంకా వింటర్లో ఇంకా ఏమీ లేకపోతే అట్లీస్ట్ మాల్ కన్నా అలా, ఇండోర్ మాల్ కన్నా అలా తీసుకెళ్తాము. బట్ మోస్ట్లీ ఇట్లా ఏదన్నా అవుట్డోర్ యాక్టివిటీస్ ఉండడానికి చూస్తూ ఉంటాము. చూసారు కదా అసలు ఎంత పెద్దగా కట్టాడో ఇది బకెట్స్తోని. మళ్ళీ దాన్ని కూల్చడం కూడా అదో పెద్ద స్కిల్ లాగా ఫీల్ అయ్యాడు. సో అంటే పిల్లలతో పాటు మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఇదే కాకుండా మంచిగా అక్కడ ట్రైన్ రైడ్ కూడా ఉండే. ట్రైన్ రైడ్స్ అంటే పిల్లలకు ఫ్రీగా రైడ్ ఇప్పిస్తూ ఉన్నారు. అంటే బిగ్ లైన్స్ ఉంటాయి, బట్ ఓకే చేసాము. మళ్ళీ ఈవినింగ్ కూడా ఇంకోటి క్రిస్మస్ ట్రీ లైటనింగ్ అని వెళ్ళాము. అది కూడా ఇంకా ఫుల్లీ కవర్డ్ చేసుకొని వెళ్ళాము. చాలా చల్లగా ఉండే. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా, ఎంత లైవ్లీగా ఉందో. ఎంతమంది జమ అయ్యారు చూసారు కదా. అసలు అందరినీ చూస్తే మీకు తెలుస్తుంది ఎంత కవర్డ్గా ఉన్నారో. అంత చల్లగా ఉంటుంది. ఇంకా అక్కడ లైవ్ పర్ఫార్మెన్సెస్, డిఫరెంట్ షెల్టర్స్ బాగా ఉన్నాయి. ఇక్కడ కూడా ట్రైన్ రైడ్ పెట్టారు, నార్త్ పోల్ రైడ్ అని. ఇంకా పిల్లల్ని ఎక్సైట్ చేస్తారు అట్లాగా.
అంతా మేము వీకెండ్ అంతా బాగా ఎంజాయ్ చేసాము. ఇది యాక్చువల్గా లేట్ పోస్ట్, బట్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.